ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఖచ్చితంగా మీ చెల్లెలు ఇందులోనే ఉంటుంది. అత్తయ్య చెప్పు. ఎక్కడికి వెళ్ళావే? ఇంకా రాలేదు? కిరణ్తో పాటు బయటకు వచ్చాను అత్తయ్య. బయటకా? ఎక్కడికి? అంటే అత్తయ్య, నా చెల్లెల్ని వెతికే ప్రాసెస్ లో ఉన్నాము. అత్తయ్య ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. కాసేపట్లో బయలుదేరిపోతాం. ఎలాగైనా నా చెల్లెల్ని నేను కలుసుకోవాలి. పూజ, నేనున్నాను కదా. చూడు, నీ కళ్ళు ఆనందంతో తడవాలి, కన్నీటితో కాదు. వీళ్ళందరూ ఎక్కడున్నారు, వీళ్ళ డీటెయిల్స్ ఏంటి, మొత్తం నేను కనుక్కుంటాను. ఖచ్చితంగా నీ చెల్లెలు దొరికి తీరుతుంది పూజ. బీ కూల్ పూజ. ఆ ఇంట్లో మహారాణిలా ఉండాల్సి నువ్వు ఏంటక్క ఇది? బాధ అనిపించట్లేదా? ఈ కష్టాలు పర్మనెంట్ కాదులేరా. బావని కొంగు పట్టుకుని తిరగాలి అన్నాం. అది జరిగే అవకాశం అయితే రోజు రోజుకి ఛాన్స్ పెరిగేటట్టే కనపడుతుంది. కానీ మీ అత్తలే వాళ్ళంతట వాళ్ళు ఇంట్లోకి రమ్మంటారు అని అన్నాం. అది మాత్రం 1% కూడా జరిగేటట్టు కనపడట్లేదక్క. కానీ ఒకటి మాత్రం నిజమక్క, ఈ ఇంట్లో అందరూ నిన్ను కాదంటున్నా, పూజక్క మాత్రం బంగారం అక్క. ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా అని ప్రతి క్షణం నేను గమనిస్తూనే ఉంటుంది. ఎంతైనా తను నాకు అక్క కదరా. అవును, మీ ఇద్దరి మధ్య ఎఫెక్షన్ చూస్తుంటే ఎవరికైనా మీ ఇద్దరు సొంత అక్క చెల్లెలేమో అని అనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపిస్తూ ఉంటుందిరా. నేను వెతికే అక్క తనే ఎత్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంటి ముందు దుకాణం పెట్టి అందరి ముందు పరువు పోయేలా చేస్తుందే. తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ కోడలు ఇలాంట కదా, అలా చేస్తుందంట కదా, కారణం ఏంటి అని సొల్లు డిస్కషన్స్ పెడుతున్నారే. కారణాలు చెప్పలేక చచ్చిపోతున్నాను. సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడే కంటే సొల్యూషన్ ఆలోచిస్తే అయిపోతుంది కదక్కా. ఏముంది సొల్యూషన్? ముందే అనుకున్నదే అక్క. ఆ మైనింగ్ మన చేతికి రావాలి అంటే పూజతో పాటు దాని చెల్లెలు కూడా సంతకం పెట్టాలి కదా. జరిగినవన్నీ వదిలేసాయి, నువ్వింట్లోకి వచ్చేసాయి అని క్రాంతిని ఇంట్లోకి పిలిచావే అనుకో, మళ్ళీ దాన్ని రమ్మని పిలిస్తే నెత్తికెక్కుతుంది. నా ముందే రోజు అది ఇంట్లో తిరుగుతూ ఉంటుందే. ఇప్పుడు మనం ఒక్క మెట్టు తగ్గేది దానికి భయపడి కాదు కదా, 1000 కోట్ల ఆస్తిని దక్కించుకోవడానికి. ఇంట్లోకి రమ్మన్నాము అన్న ఆనందంతో మనం ఏది చెప్తే అది వింటుంది. పూజ చెల్లెలుగా వచ్చి రేపొచ్చి సంతకం పెట్టు అంటే పెడుతుంది. మన అవసరం తీరిపోయాక మళ్ళీ ఎడంకాలతో తన్ని బయటకు గెంటేద్దాం. అది కాదే, అది నువ్విలా నాంచకే, ట్రై చేద్దాం, టైం లేదు. అంటే ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళి మేడం గారు ఇంట్లోకి రండి అని హారతిచ్చి పిలవాలా? అవసరం లేదు.
కళ్యాణ్కి పూజకి చెప్తే వాళ్లే వెళ్లి పిలుచుకుని దాన్ని లోపలికి తీసుకొస్తారు. పద. ఏంటి ఆవిడ కోసం వడ్డిస్తున్నావా? అవును, మీ ఆవిడ కోసమే. ఏంటి సీరియస్ గా చూస్తున్నావు? కోపం వచ్చిందా? కోపం కాదు పూజ, దానికేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకంట దానికి పంతం? పంతానికి పోయింది ఎవరు బావా? నేను అనుకున్నవే జరగాలి, వాళ్ళ మాట నెగ్గాలి అని క్రాంతిని ఇంట్లో నుంచి బయటకు పంపించేసింది ఎవరు? అత్తయ్య వాళ్ళు కాదా? తన భర్త తనకు కావాలని, తన కాపురాన్ని నిలబెట్టుకోవాలని ఇంటి ముందు కూర్చుంది తప్ప ఇంకెవరైనా అయితే అందరి మీద కేసు పెట్టి కోర్టుకి ఈడ్చేది. క్రాంతిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసినా మా మర్యాదకేం తక్కువ రాదని అత్తయ్య వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీ మర్యాదని కాపాడడం కోసమే తను రోడ్డెక్కకుండా అక్కడే కూర్చుంది. ఇప్పుడు చెప్పు, ఎవరిది రైట్, ఎవరిది రాంగ్? ఎవరు చేసింది తప్పు, ఎవరు చేసింది ఒప్పు? చెప్పు బావా, చెప్పు. అవునే, మాదే తప్పు. మేమే తప్పు చేశాం. లేదమ్మా, పూజ ఏదో తెలియక. రేయ్, దీన్ని బట్టి నీ ఫీలింగ్ ఏంటో దాని ఫీలింగ్ ఏంటో మాకు అర్థమైపోయిందిరా. నిజంగా తనకి నువ్వే కావాలి, తన కాపురం నిలబడాలి అనుకుంటే అక్క బయటికి గెంటేస్తే చేసిన తప్పు ఇంకెప్పుడు చెయ్యను, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మీతో ఛాలెంజ్లు చెయ్యను అని బ్రతిమలాడాలి. కాని అదేం చేసింది? బయటికి వెళ్ళి నా మొగుడు నా కొంగు పట్టుకుని తిరిగేలా చేస్తాను, మీ అంతటి మీరే నన్ను ఇంట్లోకి పిలిచేలా చేస్తాను అని మళ్ళీ తిరిగి ఛాలెంజ్లు చేసింది. అదో పిచ్చిదమ్మా, దానికి ఏం మాట్లాడాలో తెలీదు. అబ్బో, అవునరా, దానికి పిచ్చుందని జనాలకు అర్థం కావట్లేదు. కారణం లేకుండా ఇంట్లోంచి బయటికి గెంటేశారని మాట్లాడుకుంటున్నారు. ఇలా అందరిలో పరువు పోగొట్టుకోవడం కంటే మేమే సర్దుకుపోవటం మంచిది. అంటే అత్తయ్య ఇప్పటి వరకు చేసిన భాగోతం చాలు, ఇంట్లోకి రమ్మని పిలవమంటుంది. నిజంగానమ్మా? అంతా ఎగ్జైట్ అయిపోతున్నావేంట్రా? అదేం కాదు, నీ ఇష్టం, నువ్వెలా అంటే అలా. చెప్పిందిగా, వెళ్ళండి. వెళ్ళి ఇంట్లోకి రమ్మని చెప్పండి ఆవిడ గారిని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.